నమస్తే, మీ పేరండి? గణపతి అండి. ఏం చేస్తారండి మీరు? కొబ్బరికాయ పని చేస్తాం. సరే, ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వ్యాపారస్తులకైతే అవనివ్వండి, రైతులకైతే ఎలా ఉందండి ఇప్పుడు? అన్నీ బాగున్నాయండి. ధాన్యం డబ్బులు ఇవ్వాలి 24 గంటలున్నారు, 24 గంటలు కూడా పడతలేండి. 12 గంటల్లో పడిపోయినట్టు ధాన్యం రైతాంగంలో చాలా బాగుందండి. ఈవేళ నీరు కూడా కాలువలు అయ్యి బాగు చేసాయి. నీరు కూడా ఇంకా మన రేపు మే నెలలో ఇంకా బాగా బాగు చేస్తారండి. మేము కూడా ప్రభుత్వం తరపుని పార్టీ నాయకులుగా మేము చేయించున్నామండి. రైతులకి అంతా సహకారం మేము చేస్తున్నామండి. చాలా బాగుందండి, ఏ ఇబ్బంది లేదు. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే కాబట్టి అన్నీ ఒక్కోటి అన్నీ సాల్వ్ అవుతాయండి. ఏమి ఇబ్బంది ఏమీ లేదండి. ఎవరో కంగారు పడి కూడా మాట్లాడొచ్చేమో కానండి, అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఇవాళ రైతాంగంలో ధాన్యం విషయంలో చాలా బాగుందండి. పంట చేలికి నీరు విషయంలో బాగుందండి. అన్నీ బాగున్నాయండి, ఏ ఇబ్బందులు లేవండి. అంతా బాగుందండి. చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచిందండి. ఈ 9 నెలల్లో ప్రజల్లో ప్రభుత్వం గురించి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు? బాగా మాట్లాడుతున్నారు కదండి. ఈవేళ ప్రజల్లో ధాన్యం కోసం చేసినందుకే రైతాంగంలో చాలా బాగా వచ్చిందండి స్పందన. అలాగే రోడ్లు గిజ్జాలు అన్నీ పోసుకొచ్చారండి. ఈ బెజ్జాలు పోసిన తర్వాత మళ్ళీ తారు రోడ్లు ఇవన్నీ గ్రాండ్ చేస్తారండి. ముందు బెజ్జాలు చేశారు కదండి, మళ్ళీ తర్వాత రోడ్లు చేస్తారు, డ్రైనేజీలు చేస్తారు, అన్నీ చేస్తారండి. ఒకటి అన్నీ అవుతాయని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతా కరెక్ట్గా చేస్తారన్న జనాల మీద నమ్మకంతో వాళ్ళని గెలిపించుకున్నారు. చేస్తారు కూడా తప్పకుండానే. ఆల్రెడీ చేసుకొస్తున్నారు, అన్నీ చేస్తారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు అలా జరుగుతాయి. సమస్య అంటే కరెక్ట్గా నడుస్తాయండి ఇవన్నీ. అదంతా వేరండి అతని కోసం. ఇది అవుతా అన్నీ కరెక్ట్గా నడుస్తాయండి. పక్కన ఈయన ఉన్నారు కాబట్టి ఏ తప్పులు రానివ్వరండి. అన్నీ సమానంగా కరెక్ట్గా నడిపిస్తారండి. ఏ ఇబ్బందులు అయితే ఉండవండి. సూపర్ 6 అమలు చేసే విధంగా బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారంటారు. పెట్టారండి, ఆల్రెడీ బడ్జెట్ని పెట్టారు కూడానండి. పెట్టారు కదండి, అవుతాయండి. ఒక 4-3 నెలల్లో అన్నీ అవుతాయండి. వీళ్ళు స్థలాలు కానీ, కోటా కార్డులు కానీ, ఆధార్ కార్డులు, తర్వాత పింఛనీలు అన్నీ పెట్టమని మాకు కాగితాలు ఇచ్చారండి. అవన్నీ చేయించున్నాం కూడా ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరు ఎలా ఉంది? ఎవరి శాఖ ఎవరు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారండి. మా ఎమ్మెల్యే గారు అయితే పీతం సత్యనారాయణ గారండి, బాగా చేస్తున్నారండి. నేను ఎప్పటికప్పుడు మాట్లాడతారండి మాతో. నేను పార్టీ ప్రెసిడెంట్ని, ఎప్పటికప్పుడు మాకు మాట్లాడుతున్నారు కూడా ఆయనండి. మీరు ఊళ్ళో అవన్నీ ఏం చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అంతా చూసుకుంటున్నారు, ఆయన చేయటం అవన్నీ కూడా బాగుందండి. పక్కన నిమ్మల రామానాయుడు గారు ఉన్నారండి, ఇంకా చెప్పవలసిన పని లేదండి. ఆయన కూడా చెప్పాల్సిన పని చాలా బాగున్నాయండి. చాలా బాగా చేస్తున్నారండి. ఈ 2 ఊర్లే మాకు తెలిసండి, మళ్ళీ ఇంకా దూరం కదా, కనవయ్యి మాకు తెలియదు కాబట్టి. ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం కావాలంటున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆయనకి ఎక్కడ ప్రతిపక్షం అవుతుందండి? ఆయనకి 11 సీట్లకి ప్రతిపక్షం. ఆయన అందంగా చేసుకుంటే ప్రతిపక్షం ఏంటండి? దగ్గరగా వద్దుడేమో. మరి ఆయన ఇబ్బందులు పెట్టిన గురించే కదా జనాలని ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఓడిపోయారు. 11 సీట్లకి ప్రతిపక్షాలు ఎలాగ వస్తాయండి? రావు కదండి. జూన్ నుండి అన్నదాత సుఖీభావ ఇస్తానంటున్నారు, ఏడాదికి 20,000. దీన్ని ఎలా చూసుకోవచ్చు రైతులందరూ? ఇస్తారండి కంపల్సరీగా. మాట అంటే పక్కాగా అన్నీ చేసేస్తారండి. వీళ్ళ మాట ఇచ్చిన ఏది కూడా అడ్డుపడదండి. ప్రతిదీ చేస్తారు. ఒక రోజు ఆతలవ్వచ్చు, చేతలవ్వచ్చు. రేపు ఉగాది కాడి నుంచి బస్సు ఎడతామన్నారండి, బస్సు నడిచేద్దండి. గ్యాస్ బండ్లు అన్నారు, ఇచ్చేసారండి. ఏది ఇస్తానని అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అన్నీ స్టార్ట్ అయిపోతాయండి. అసలు ఏది అడ్డు ఉండదండి. వీళ్ళు ఇస్తానన్నా ప్రతిదీ స్టార్ట్ అయిపోద్ది. ఒక నెల ఆతలీతలో జరుగుతాం తప్ప కానీ అన్నీ స్టార్ట్ అయిపోతాయండి. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పూర్తి అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఎటువంటి తప్పు చేయని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా. మొన్న పోసాని మురళీకృష్ణ కూడా అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? పోసాల మురళీకృష్ణ పార్టీ పరంగా ఆయన తిట్టుకున్నా పర్వాలేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు. విమర్శించిన వాళ్ళని చేస్తారు. పక్క పరంగా చేసేయటము, వీళ్ళు కచ్చరూపంగా చూపించుకుని అంత నాయకులు కాదు. అవతల చంద్రబాబు నాయుడు గారు అనుసారి అంత పొరపాట్లు మనుషులు చేసేవారు కాదు. అలాగని పవన్ కళ్యాణ్ గారు కూడా అంత అడ్డకోలికి వెళ్ళి మనిషి కాదు. తప్పు చేసిన వాళ్ళకి ఖండించదు ప్రభుత్వం. ఇది అంతే తప్పగానే అడ్డకోలికి వెళ్ళిపోయి అంత తప్పుడు మనుషులకి కాదు. వీళ్ళు ఈ నాయకులు తప్పుడు మనుషులు కాదు కాబట్టి అన్ని సీట్లు ఇచ్చారు, అంత రకంగా గెలిపించారు ప్రజలు వీళ్ళకి.